పెరిగిన పన్నులు, అంతర్జాతీయ సుంకాల ప్రభావంతో రాష్ట్రంలో పొగాకు, ఆక్వా రంగాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలు, కష్టాలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోరారు. లక్షలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో ఉన్నందున తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. మార్కెట్ను కాపాడేలా విధానాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించారు. పొగాకు, ఆక్వా రంగాల రైతుల్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కు విడివిడిగా లేఖలు రాశారు. 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకొచ్చిన సవరించిన పన్నుల విధానం పొగాకు రైతుల్ని నష్టాల్లోకి నెట్టిందని వివరించారు. సిగరెట్లపై జీఎస్టీని 28% నుంచి 40% పెంచడం, 1000 సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని ₹2,050 నుంచి 8,500 వరకు పెంచడం, నేషనల్ కలామిటీ కాంటింజెంట్ డ్యూటీ వంటి పన్నులు కలిపి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ భారం పెరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించి ధరలు పడిపోయాయని సీఎం తెలిపారు. గతేడాది వేలంలో కిలోకు ₹280 ప్రారంభమైన ధర ఈసారి ₹250 దిగజారిందని వివరించారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు 43,000 మంది రైతులతో పాటు లక్షలాది కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఆక్వా రంగంపైన కేంద్రానికి సీఎం అత్యవసర విజ్ఞప్తి చేశారు. అమెరికా విధిస్తున్న 50% సుంకం కారణంగా మొత్తం పన్నుభారం 60% వరకు పెరిగిందని తెలిపారు. దీనివల్ల ఏపీ నుంచి జరిగే 25,000 కోట్ల ఎగుమతులు ప్రమాదంలో పడ్డాయన్నారు. 2.5 లక్షల రైతు కుటుంబాలు, 30 లక్షలకు పైగా కార్మికుల ఉపాధి క్షీణించే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దేశీయ మార్కెట్లోనూ ధరలో 20 నుంచి 25% వరకు పడిపోవడం ఆక్వా రంగాన్ని మరింత కుదేలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు ఊరటనివ్వడానికి రాష్ట్రం ఇప్పటికే రొయ్యమేతపై కేజీకి ₹9 తగ్గింపు, యూనిట్ విద్యుత్ను ₹1.5కే అందజేస్తోందని సీఎం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వర్కింగ్ క్యాపిటల్ పరిమితి పెంపు, వడ్డీపై 240 రోజుల మారటోరియం, జీఎస్టీ తాత్కాలిక మినహాయింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అమెరికాతో సుంకాలపై చర్చలు జరిపి రష్యా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఎగుమతులు విస్తరించాలని సూచించారు. సాయుధ దళాల ఆహారంలో రొయ్యల్ని చేర్చడం, కిసాన్ క్రెడిట్ పరిమితి పెంపు, ప్రత్యేక రైలు సదుపాయం కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలని కేంద్రానికి సీఎం మరో లేఖ రాశారు. రీజనల్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించారు. 2 కీలక రంగాల సంక్షోభాన్ని సమగ్రంగా వివరిస్తూ రైతుల ప్రయోజనాలు కాపాడేలా తక్షణ విధాన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.